ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లు అంటూ జరిగితే 2014 నుంచి 19 వరకు 2024 నుంచి టీడీపీ హయాంలోనే జరిగాయని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ధరలు విపరీతంగా పెంచారని చెప్పారు. దీనివలన లిక్కర్ తాగే వారి సంఖ్య తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని తెలిపారు. జగన్ హయాంలో యూనిట్ ₹2 పైచిలుకు విద్యుత్ కొంటే రాద్ధాంతం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం యూనిట్ విద్యును ₹4 కొని ప్రజలపై భారాన్ని మోపుతోందని దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆయన లిక్కర్ను పూర్తిగా నిరుత్సాహపరుస్తాను, పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లిక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లిక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి లిక్కర్ క్వాంటిటీ తగ్గించి కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది. నేను షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతాను